ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఇంతవరకు మనకు కాపుదలని గురించి చక్కగా ఆయన రెక్కల నీడలు మనల్ని దాచి భద్రపరిచారు. అందుకే మనం దేవునికి మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. మీ ప్రార్థన, దేవుని కృప నిన్న దినం చక్కగా దేవుడు ఆశీర్వాదకరంగా సేవకుల కూడికను ఆయన భారం ఉంచి నడిపించారు. ఆయన చిత్త ప్రణాళికలో ఉన్న దైవజనులందరినీ దేవుడు తీసుకొచ్చారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ఓ చక్కటి మాటను మనం ధ్యానించుకుందాం. 22వ కీర్తన 24వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెప్తుంది: ఆయన బాధపడిన వానిని తృణీకరించలేదు, ఆయన వారిని చూచి అసహ్యపడలేదు, వానికి తన ముఖమును మరుగు చేసుకోలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన వారి ప్రార్థన, వారి మొరను ఆలకించును అన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క ఆదరణకరమైన వాక్కు ఏంటంటే, బాధపడుతున్నటువంటి నిన్ను ఆయన తృణీకరించలేదు. నీ బాధలు చూస్తా ఏమైతే ఉందిలే, ఏడబోతే ఏముందిలే, నాకు వాటితో నాకేం సంబంధం లే అన్నట్లుగా నిన్ను ఆయన నిర్లక్ష్యపరిచి తృణీకరించి ఎన్నిక చేయకుండా నిన్ను వదిలిపెట్టి ఆయన దాటిపోలేదు. లేఖనంలో మనం చూస్తున్నాం, యేసయ్య సజీవుడిగా ఈ భూమి మీద ఆయన సంచరించిన ఆ దినాల్లో మనం గమనించినటువంటి మాటను బట్టి, దావీదు కుమారుడా నన్ను కరుణించు అనేవాడు కేకలు వేస్తున్నప్పుడు, ఆ గుడ్డి భిక్షకుడు అయినటువంటి బర్తులమై కేకలు వేస్తున్నప్పుడు, ఆ బాధలు వింటూ, ఆ యొక్క స్వరాన్ని వింటూ ఆయన దాటుకొని వెళ్ళిపోలేదు, ఆయన దూరంగా వెళ్ళిపోలేదు. ఆయన నాకు ఎందుకులే, వాళ్ళు ఎవరో అరుచుకుంటుంటారులే, ఎంతమంది కానీ చేయను అన్నట్టుగా ఆయన వెళ్ళలేదు. ఆయన ఏం చేశాడంటే, అతడు కేక వేస్తున్న కొలది అందరూ జనలేమో ఊరికే ఉండు అని ఆయన గద్దిస్తున్నా, ఇతడు మాత్రం పట్టు విడవకుండా తన బాధలో, తన వేదనలో ఆయనకు మొరపెడుతుండగా ఆయన ఏం చేశాడు? నిలిచి, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. ఆ మొరను ఆయన విని ఆయన నిలిచి గుడ్డివాడిని పిలవగా, ఆయన వెళుతున్న త్రోవలో ఆయన అక్కడే నిలిచి గుడ్డోడిని పిలిచాడు, రమ్మనండి అని చెప్పి. ఎప్పుడైతే ఆయన పిలిచాడో అతను ఏం చేశాడు? వెంటనే ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడని ప్రజలు ఎప్పుడైతే చెప్పారో, వాడు దిగ్గున తన దగ్గర ఉన్నటువంటి ఆ భిక్షమెత్తుకోవడానికి వేసుకుని ఆ బట్టను దిగ్గున పారవేసి లేచి పరుగున, గుడ్డోడే కదా, ఆ యొక్క ఆత్రుత, ఆయన నన్ను పిలుస్తున్నాడన్న ఆ ఉత్సాహం, తనకు కనబడదన్న తడుకుంటా నెమ్మదిగా వెళ్ళలేదు. అక్కడ దిగ్గున లేచి ఆయన ఎద్దుకు పరిగెత్తడానికి, ఆయన ఎద్దుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తున్నాం, బాధ నొందిన వానిని ఆయన తృణీకరించలేదు, వాని బాధను చూచి ఆయన ముఖం తిప్పుకోలేదు. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ బాధను పొందావో, ఏ బాధను అనుభవిస్తున్నావో, ఏ బాధను బట్టి నువ్వు వేదన చెందుతున్నావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ బాధలో ఎవరు నీకు సహాయం చేయటం లేదని కృంగిపోతున్నావేమో. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని ఉంది కదా. మరి దేవుని యొక్క వాక్యం ఇంత స్పష్టంగా చెప్తుంది, నీవు బాధపడుతున్నప్పుడు నీ బాధను ఆయన చూచి నిన్ను కూడా, నీ బాధను నిన్ను ఆయన తృణీకరించకుండా ఆయనకు నీవు చేసిన మొరను, నీ ప్రార్థనను ఆయన ఆలకించాడు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఈ విధమైనటువంటి ధైర్యం నీకు ఆయన అనుగ్రహింపచేస్తున్నటువంటి సందర్భంలో నీవు చేయాల్సిన మాట, నువ్వు చేయవలసిన పని ఆయనకు మానక ప్రార్థన చేయాలి. అయ్యా, ఏ విధంగా చేస్తున్నాను ప్రభు, నాకు సహాయం చేయండి, నన్ను ఆదుకోండి, నాకు నాయన ఉన్న ఈ పరిస్థితుల్లో, ఈ యొక్క ఇబ్బందుల్లో, నా బాధలో మీరే నాకు సహాయము చేయాలని చెప్పి దేవుని సన్నిధిలో నువ్వు ఆయనకి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నిశ్చయముగా ఆయన నీకు సహాయకుడై నీకు తోడై ఉండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రభు కృపను బట్టి ఈ సంవత్సరం ప్రభు మనకు రాయించినటువంటి ఆ నేర్పిన పాటలో, ఆ చరణంలో ఈ మాటలు ఉన్నాయి: బాధలలో, ఆవేదనల్లో, అగ్ని వంటి శోధనలలో
నిలిచావయ్యా, నాతో నడిచావయ్యా, నజరేయుడైన యేసయ్యా. ఆ పూర్ణ విశ్వాసం, పూర్ణ నమ్మకం, నా బాధలలో, నా వేదనలో, అగ్ని లాంటి సమస్యలు, శోధనలో ఆయన నాతో కూడా నిలిచాడు, నాతో కూడా నడిచాడు. ఆయన నన్ను విడిచిపెట్టలేదు, నాకు దూరంగా లేడు. ఆయన నా బాధలో ఆయన బాధ నొందాడు, నా వేదనలో ఆయన సహా అనుభవం కలిగిన వాడై ఉన్నాడు. ఈ కాన్ఫిడెన్స్, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచలేదు. సో అలాంటి దేవుని యొక్క ఆత్మ ద్వారా కలిగినటువంటి ఆ ధైర్యాన్ని బట్టి మనం ఆయనకు ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు నిశ్చయముగా దేవుడు మన బాధలన్నిటి నుంచి విడుదల అనుగ్రహింపచేస్తాడు. ఆ భర్తలోమైని దేవుడు అడిగాడు, యేసే అడిగాడు, నేను నీకేం చేయగలని కోరుకుంటున్నావు, నాకు చూపు దయచేయి ప్రభువా. ఆ బాధ నుంచి విముక్తి కలగాలని ఆయన కోరుకున్నాడు. ఆ బాధ నుంచి ఎప్పుడైతే విముక్తి కలగాలని కోరుకున్నాడో ప్రభు చెప్పాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నీ బాధలు ఏవైనా సరే, నీ వేదనలు ఏవైనా సరే, ప్రతి సంవత్సరమైనా ఈ బాధలు తప్పలేదు ప్రభువా, ఈ వేదనలు తప్పలేదు నాయనా, ఈ కష్టాలు తప్పలేదు ప్రభువా అని అధైర్యపడిపోతున్నావా? నీ విశ్వాసము చొప్పున దేవుడు నిత్యముగా నీకు ఆయన సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. నా బాధలో ఆయన నన్ను తృణీకరించలేదు కనుక దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ నా ప్రార్థనను ఆలకిస్తున్నావు ప్రభువా అంటూ ఆయన్ని గణపరిచి, ఆయన నామాన్ని గణపరిచి మనం ఆయన సన్నిధిలో ముందుకు సాగించబడదాం. మనకున్నటువంటి ప్రతి బాధ నుండి ఆయన మనల్ని విమోచించేస్తాడు. మనకు ఆయన విశ్రాంతి, నెమ్మది కలుగు చేస్తాడు. నిత్యముగా మనల్ని ఆయన సిగ్గుపరచుడు, మనల్ని ఆయన తృణీకరించి వెళ్ళిపోడు. తప్పకుండా మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మందు నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. నిత్యముగా నా ప్రభువా, అయ్యా 22-24 కీర్తనలో మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా అయ్యా బాధ నొందినటువంటి మమ్మల్ని మీరు తృణీకరించలేదు, మాకు మీ ముఖాన్ని అయ్యా దాచునలేదు, మమ్మల్ని అసహించుకోలేదు. అదే సమయంలో మేము ప్రార్థన చేసినప్పుడు, బాధ నొందిన మేము మీకు ప్రార్థన చేసినప్పుడు అయ్యా మా మొరను మీరు ఆలకించిన దేవుడు అయ్యా. కనుక నా ప్రభువా, మీ అందు మేము ఈ విశ్వాసంతో అయ్యా మా యొక్క ఆత్మీయ యాత్రలో దినదినము మీ మీద మేము విశ్వాసంతో ముందుకు సాగినట్లుగా మీ కృపను బట్టి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క నాయన లేఖన భాగాల ద్వారా మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి వారి హృదయంలో ఏ భారమున్నా, ఏ వేదనున్నా వాటిని తొలగిస్తూ వారి ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వండి. అద్భుతమైన రీతిలో మీరు కార్యాలు చేయండి. మీ నామాన్ని ఘనపరచుకోమని చాలిన దేవుడు గొండి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకున్న ప్రభు రాకడ పర్యంతం కృప, విశ్వాసంతో ఆయనకు ప్రార్థన చేస్తున్న వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేటందరికీ వందనాలు. నిత్యముగా ఆయన నిన్ను తృణీకరించుడు, ఆయన నీ ప్రార్థనకు చెవెగ్గి నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడే తప్ప ఆయన నీకు దూరంగా ఉన్నాడు. విశ్వాసంతో నీకు ప్రార్థన చేయి, తప్పకుండా దేవుడు నిన్ను పరము నుండి ఆదుకోబోతున్నాడు.